నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. ఏదైనా ఒక రోజు ఈ పూజ చేస్తే జరుగుతుంది అంటే అది తప్పు. జరగదు. ఒక్క రోజు ఒక పూజతో ఏది జరగదు. చాలా మంది ఇళ్లలో నేనెళ్లి సిద్ధమంగళ స్తోత్రం చేసి రాగానే, "అమ్మ మాకు ఇది జరిగింది" అంటారు. అది జరిగిందంటారు. శుభం జరిగిందంటారు. అది నిజంగా అదృష్టవంతులు వాళ్ళు. సిద్ధమంగళ స్తోత్రం చేసి రాగానే వాళ్ళ ఇంట్లో అది జరిగిందంటే. మీ యొక్క పాప కర్మల మీదే మీ జీవితం ఆధారపడి ఉంటుంది. మీ యొక్క సమస్యలు ఆధారపడి ఉంటాయి. కొంతమందికి తొందరగా అనుగ్రహిస్తారు స్వామి. కొంతమందికి ఒక నెల, కొంతమందికి 3 నెలలు, కొంతమందికి సంవత్సరాలు. ఇంకా గూడా కర్మ తొలగదు. అందుకే గురువుని, గురు తత్వాన్ని అర్థం చేసుకోవాలి. గురు పారాయణం చేసే ముందు కోరికతో కాదు, గురు అనుగ్రహం కోసం చేయాలి. ఎప్పుడైనా మీరు పారాయణాలు చేసినప్పుడు, నామస్మరణ చేసినప్పుడు, అప్పుడు కూడా స్వామి అనుగ్రహం కోసమే చేయాలి. అప్పుడు స్వామి మీకేం కావాలంటే అది ఇస్తారు. శ్రీ దత్తాత్రేయ మహారాజ్‌కి, శ్రీపాద శ్రీవల్లభ స్వామికి, నృసింహ సరస్వతి స్వామికి, స్వామి సమర్థకి, మాణిక్య ప్రభు స్వామికి, సద్గురు సాయినాథ్ మహారాజ్‌కి, అనఘాలక్ష్మి సమేత అనఘా స్వామికి, మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతికి నమః. పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద ముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. నేను చెప్పిన నామము 2-3 సార్లు చెప్పండి మీరు. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాద వల్లభ దిగంబర, బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాద వల్లభ దిగంబర, దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర దత్తాత్రేయ దిగంబర, దిగంబర దిగంబర త్రిమూర్తి రూప దిగంబర, దిగంబర దిగంబర అత్రి నందన దిగంబర, దిగంబర దిగంబర అత్రి నందన దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త. క్యూ లైన్ లో ఉండి ప్రసాదం పడతారు, తీసుకున్నాం, వచ్చాం. గురు పౌర్ణమి పీరియడ్ స్టార్ట్ చేసిన తర్వాత లాస్ట్ ఇయర్ గురు పౌర్ణమి స్టార్ట్ చేసినప్పుడు రోజు ఎలా చెప్పారో అట్లాగే అసలు గురువు వల్ల ప్రాక్టికల్గా మేము న్యూస్లో వస్తూ ఉన్నాం 2 years నుంచి. గురుపురం పాదయాత్ర, దాని తర్వాత పిఠాపురం పాదయాత్ర, దాని తర్వాత పర్సనల్గా లైఫ్లో వస్తున్న చేంజెస్ చేస్తుంది ఏంటంటే ఓన్లీ గురుసేవ మాత్రం. లాస్ట్ ఇయర్ కూడా ఈ గురు పౌర్ణమి రోజు గురువుకి పూజ చేసుకుంటూ, యాక్చువల్లీ గురుపాదుక పూజ అని చెప్పి ఒకటి ఉంటుంది. సో దాని విశిష్టత గురించి నిన్న అమ్మ ఒక వీడియో కూడా చేశారు. లాస్ట్ ఇయర్ కూడా మేమందరం అమ్మ వాళ్ళకి పూజ చేసుకున్నాం. అది ఎంతో అదృష్టం ఉంటే తప్ప రాదని నేను ఫీల్ అవుతాను. చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇప్పుడు అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఏవో ప్రాబ్లమ్స్
అని చెప్పి మాట్లాడుతూ ఉంటాము. బేసిక్ గా కొంతమంది వెళ్ళిపోయాడా? గురు చరిత్ర చదివిన వాళ్ళు, పారాయణ చేసిన వాళ్ళు ఉండి ఉంటారు. ఆ, దాంట్లో శ్రీ గురు ఎందుకు చెప్పేది వెళ్ళిపోయాడు? ఏం కావాలి అని అంటే అల్టిమేట్ గా మనకి గురువు రక్షణ, రమ్మను మన గురువు మహిధరు, కృప, ఈ రెండు ఉదయ్ ఉంటాయి వాళ్ళ దాంట్లో. ఫ్యామిలీ అది ఇదిగో భగవంతుడు ఉంది కదా. చెప్పాడు. ఉదయ్కి ఫోన్ చేయి, గురు చరిత్రలో కూడా అదే ఉన్నది. ఫోన్ చేయమ్మా. పర్సనల్ గా అమ్మతో క్లోజ్ గా ట్రావెల్ చేస్తున్న మా అందరికి కూడా ఆ అనుభవం ఉంది. అప్పుడు ఉన్నదానికి లతమ్మ దగ్గరికి వచ్చి నేను చేసుకున్న పారాయణకి మాత్రం చాలా తేడా ఉంది. మనంతట మనం చేస్తే ఏది ఫలించదు. అమ్మ అనుగ్రహంతో, గురువు అనుగ్రహంతో నువ్వు చేస్తే మాట్లాడకులే. ఏదైనా కానీ మనకి ఫలిస్తుంది. అలాగే నేను చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను. నీతో ఆ, మాట్లాడించలే, ఇక్కడికి రావడం, నీతో అమ్మకి మాట్లాడించలే, చెప్పుకోవడం, భయపడకు. ఎందుకు తర్వాత మాట్లాడతావా? ఏమో అమ్మనికి ఏం పర్వాలేదు మా అబ్బాయి హెల్త్ గురించి ఆ. అంటే సరేలే అన్నయ్య, నా మహిధర్ని పిలువు, పారాయణ చేస్తా. అమ్మ మాట్లాడతాడు. ఒక మాటే మహిధర్ చెప్పారు, ఏం పర్లేదు లేని కొడుక్కి హెల్త్ సెట్ అవుతుంది అని. అలాగే సెట్ అయింది. అలాగే అమ్మ చెప్పిన తర్వాత వాడికి మంచి ఉద్యోగం కూడా వచ్చింది. అయితే మనం గురువుతో కనెక్షన్ పెట్టుకుంటేనే మనకి శ్రీపాదుడు, దత్తుడు దగ్గర అవుతారు. గురువు రాజరాజేశ్వరి లేకుండా మనం మాట్లాడతావా? డైరెక్ట్ గా అవ్వలేము. స్పీచ్ అమ్మ ఇస్తావా? చెప్పిన మాట, గురువు చెప్పిన మాట ఎప్పుడు కూడా మనం అంత దాటకూడదు. భారతం అవసరం అలాగే లేదు. గురువు శుశ్రూష ఎప్పుడైనా ఎలా నీకు ప్రాబ్లం వస్తే ఎవరిని టెంపరీగా తలుచుకుంటావో అయ్యే అది చెప్పు. వస్తారు కానీ గురువుకి అజ్జాలు కంప్లీట్ గా మనం సరెండర్ అవ్వాలి. 2 నిమిషాలు చెప్పు అంతే. అబ్బ చెప్పేది అయితే కానీ "హే, ఈమెంటి మాకు చెప్తుంది, గురువు ఏంటి ఇలా చెప్తారు" అని మనం అనుకోకూడదు. అలాగే ఇట్లా ఒకరిని ఏంటి? పిలిచారు అంటే మనకి అర్హత ఉంటేనే మనం అమ్మ దగ్గర వరకు, గురువు దగ్గర వరకు చేరుకోగలుగుతాం. ఏంటో నువ్వు చెప్తున్నది నాకు ఇది అయిన తర్వాత వస్తారు. అలాగే గురువుని మనం అయింది ఎలా కదా ఒక బ్యాచ్, చేర్చుకోవాలి అనుకుంటే ఒక బ్యాచ్ అయింది కదా. ఫస్ట్ గురువు సరౌండింగ్స్ ని మనం చాలా క్లీన్ గా ఉంచుకోవాలి. ప్రతి చోట రమేష్ శుభ్రత గారు, పాటించుకోవాలి. రమేష్ గారు, అలాగే భోజనానికి గురు భోజనానికి శుశ్రూష భోజనానికి చేసుకుంటూ వెళ్ళు. అమ్మ భోజనం ఏం చెప్తుందో చేస్తూ, భోజనానికి అమ్మ ఇది చెయ్యాలి అని చెప్తే అది నీ వల్ల కాకపోయినా కానీ గురువు వల్ల అవుతుంది. అది మనకి గురు చరిత్రలో వస్తుంది. ఫస్ట్ అనే చిన్నపిల్లల్ని గురువే నుంచి నాకేమో అన్ని కావాలని పంపిస్తే చివరికి ఆయన అనుగ్రహం ఉంటేనే అవన్నీ కూడా గురువు సమకూర్చగలుగుతాడు. అంటే అమ్మ ఒక పక్క పరీక్ష పెడుతుంది, ఇంకో పక్క అవి నువ్వు సాధించుకునే క్యాపబిలిటీని కూడా ఇస్తుంది. చూసి వస్తాను అది ఏం మనం అర్థం జరుగుతుంది. చేసుకోవాలి. మహిదర్ రాలేదు. అలాగే మనం మనంతట మనం పరిశుభ్రంగా కూడా ఉండాలి. ఎలా అంటే ఓన్లీ ఫిజికల్ గా కాదు, మెంటల్ గా కూడా మనం చాలా బాగా ఉండాలి. ఎలా అంటే षट् सप्त अष्ट नव दश अन एकादश द्वादशानभिगार्य ॐ सप्तते अग्ने समिधः सप्त जिह्वान् सप्तर्षया सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा यजन्ति सप्तयोनिरान् पुनस्वे घृतेन इदं विष्णुर्विचक्रमे त्रेधा निददे पदं समूढमस्य पागुं सुरे రెండు తీసుకోండి అయ్యా అయ్యా రెండు తీసుకోండి స్వామి దానిపైన ముయ్యండి శృవం శృక్కు శృవం రెండు తీసుకోండి ఆ రెండు మూసి పట్టుకొని ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదదే పదం సమూఢమస్య పాగుం సురే స్వాహా వేయండి. ఓం పూర్ణాహుతిముత్తమం జుహోతి సర్వమై వై పూర్ణాహుతి సర్వమేవాప్నోతి అదో ఇయం వై పూర్ణాహుతి అస్యమేవా ప్రతిష్ఠితతి స్వాహా అమ్మ వేయండి అమ్మ. ఓం వేయాలి. ఓం పూర్ణమిదం పూర్ణముద పూర్ణత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే స్వాహా. జై బోలో యజ్ఞేశ భగవానికి, జై బోలో యజ్ఞేశ భగవానికి. ఓం వసోర్ధారాం జుహోతి తీసుకోండి. ఓం వసోర్ధారాం జుహోతి వసోర్మేధారాతు దివాన్ ఏషా హుజతే కృతస్వవాన్ ఏషా మేషా ధారాం విష్ణున్ లోకే పిన్వమానోపతిష్టతి ఆజ్యేన జుహోతి తేజో వా ఆజ్యం తేజో వసోర్ధారాన్ తేజసైవాస్మై తేజో వరుంధతోన్ కామా వై వసోర్ధారా కామానావా వరుంధతే. ఓం యాం నమః వరాయ పురుషాత్మనే స్వాహా. అందరూ చేతులు జోడించండి, చెప్పండి. నమస్తే గార్హపత్యాయ, నమస్తే దక్షిణాగ్నయే, నమః ఆహవనీయాయ మహావేద్యై నమో నమః
కాండ ద్వయోప పపాద్యాయ కర్మ బ్రహ్మ స్వరూపిణే స్వర్గాపవర్గ రూపాయ యజ్ఞేశాయ నమో నమః. శంఖచక్ర ధరం దేవం కిరీటాది విభూషితం అగ్నిమండల మధ్యస్థం ధ్యాయేత్ యజ్ఞపతిం హరిం యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో ఋషికేశ వాసుదేవ నమోస్తుతే. ఇలా 1 2 అనేక నమస్కారాలు చేసుకోండి. సకృతే అగ్నే నమః, దిస్తే నమః, త్రిస్తే నమః, చతుర్స్తే నమః, పంచకృతస్వే నమః, దశకృతస్వే నమః, శతకృతస్వే నమః, సహస్రకృతస్వే నమః, అపరిమితకృతస్వే నమః. నమో నమో మామాహుంసి సంతతి శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశం మయా దాసోహమితి మాం మత్వా క్షమస్వ శ్రీ యజ్ఞేశ్వర. చెప్పండి. స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే హవ్యవాహన శ్రియం దేహి మే హవ్యవాహన. జై బోలో యజ్ఞేశ భగవానికి. చాలా అద్భుతంగా ఈ రోజు కార్యక్రమం అనేది జరిగిందక్క. ఇక పూర్ణాహుతి అయితే ఇంక చెప్పనే అక్కర్లేదు. సాక్షాత్ దత్తాత్రేయ స్వామి ప్రెసెన్స్ తెలిసింది పద్మిని. అవును, అవును. ఒకటేసారి ఆ వేడి అనేది ఎక్కువగా వచ్చేసి అవును, స్వామి వచ్చారని ఇంతెత్తు అవును. ఇలా జ్వాల. వచ్చేసరికి జ్వాల వచ్చేసరికి అనిపించింది. అంతా స్వామి కృప. ఎల్లవేళలా స్వామి ఇక్కడికి నేను వచ్చాను అని అంటే అందరు గానగాపూర్ వెళ్ళలేరు, అందరు కురవపురం వెళ్ళలేరు, అవునక్క. మరి అందరి దగ్గర డబ్బు ఉండదు. అలా అందరి కోసం నేను వచ్చి ఇక్కడ కూర్చున్నాను అన్నారు స్వామి. ఎంతో మంది కర్మల్ని తొలగిస్తున్నారు, ఎంతో మంది కష్టాలను తొలగిస్తున్నారు. 100%. నేను అందుకే అందరితో చెప్తాను, డబ్బు లేదు అని అంటే స్వామి ఇస్తాడు. ఇది కొంత సమయమే. మీకు డబ్బు గురించి ఆలోచించకండి, మీరు రండి. ఎంతో మంది వస్తారు, మేము ఫీజు కూడా ఇచ్చుకోలేమమ్మా, మేము హోమంలో కూర్చుంటాం అంటారు. కొంతమంది వ్రతంలో చేయండి, వచ్చిన తర్వాత నాకు ఇవ్వండి. మీరు నాకు కాదు స్వామికి చెప్పి వెళ్తున్నారు అంటాను నేను. ఇప్పుడు హోమం చేయించాలన్నా లేకపోతే వ్రతం చేయించాలన్నా ద్రవ్యం అయితే అవుతుంది కదా. అవుతుంది, ద్రవ్యానికి మటుకు తీసుకోవటం అనేది జరుగుతుంది, అంతవరకే కదా. అంతే. రైట్ అక్క, చాలా అద్భుతం. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎవరు వచ్చినా ముందుగా చెప్పే మాట చాలా ప్లెజెంట్ గా ఉంది. నేను ఫస్ట్ టైం నేను ఫీల్ అయింది కూడా అదే. చాలా ప్లెజెంట్, ఎందుకంటే అన్ని ఉంటాయి కానీ మనశ్శాంతి దొరకమంటే దొరకదు. ఖచ్చితంగా స్వామి ఉన్న ఈ ప్రదేశంలో మనశ్శాంతి అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. ఖచ్చితంగా. అసలు ఎంత మంది ప్రాణాలని కాపాడారు, ఎంత మంది పెళ్లిళ్ళు చేస్తున్నారు, ఎంత మందికి ఉద్యోగాలను ఇస్తున్నారు. గురువుని పట్టుకుంటే పద్మిని, గురు పౌర్ణమి ఎందుకు విశేషంగా చేసుకోవాలంటే గురువుని పట్టుకుంటే మట్టిని కూడా బంగారంలా మారుస్తారు. ఖచ్చితంగా. మనకి బాధలు పెడతారు, బాధలు పరీక్షలు ఎందుకు ఉంటాయంటే మనకి ఆ శక్తి అనేది పెరగటం కోసము, ఏం వచ్చినా చెల్లించకుండా ఉండటం కోసము. అరే నువ్వు జీవితంలో ఈ తప్పులు చేశావు, ఈ సరిదిద్దుకుంటూ వెళ్తేనే నువ్వు జయిస్తావు అని గురువు మాత్రమే నేర్పగలరు, ఇంకెవ్వరూ నేర్పించలేరు. ఎటువంటి ఆపదలు వచ్చినా గురువుని స్మరిస్తే నేరుగా గురువు వచ్చి రక్షిస్తారు. అద్భుతం, అద్భుతం. చాలా చాలా సంతోషం అక్క. చాలా వైభవోపేతంగా జరిగింది ఈరోజు యావత్ కార్యక్రమం కూడా. సిద్ధమంగళ స్తోత్ర పారాయణం అయితే అఖండ సిద్ధమంగళ స్తోత్ర పారాయణ జరుగుతోంది. ఇంకా రేపు ఎల్లుండి పొద్దున వరకు కూడా ఇది జరుగుతుంది. అలాగే హోమం విషయానికి వస్తే హరిద్రా గణపతి హోమం జరిగింది. అలాగే కార్తవీర్యార్జునుడికి దత్తుడికి సంబంధించినటువంటి హోమాలు కూడా చాలా వైభవోపేతంగా జరిగాయి. కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నాం. చాలా చక్కగా, అంటే సుదూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడ జరుగుతుంది అని నమ్మి, అంటే మనం చెప్పినంత మాత్రాన్ని నమ్మి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా చాలా సంతోషం. అలాగే పాదుకల కోసం ఎంతో మంది అడిగారు, వాళ్ళందరికీ కూడా పాదుకలు వెళ్ళటం జరుగుతుంది. పాదుకలు కావాలనుకున్న వాళ్ళు మన దగ్గర రెడ్ టీవీతో రిజిస్టర్ చేసుకోవాలి. ఎందుకంటే అవి పాదుకలు ఔదంబర వృక్షంతో చేయించాలి, దానికి తయారీ ఉంటుంది. ముందుగా ఆ చెట్టుని సోర్స్ చేయాలి, పాదుకలు తయారు చేయాలి. కొంత సమయం పడుతుంది కానీ అందరికీ పాదుకలు అవుతాయి. మేడి చెట్టు పాదుకలు పెట్టుకోవటం వల్ల అన్ని శుభాలే జరుగుతాయి. అలాగే పద్మిని, నువ్వు వచ్చి ఈ రోజు చిన్న బుడ్డి
శ్రీపాద శ్రీవల్లభ వంశీకురాలు. నేను ఎప్పుడు అదే చెప్తాను. అనుబంధం ఉంది. ఏదైనా చిన్న కార్యక్రమం జరుగుతుందన్నా కూడా అక్క నేను వస్తాను అయ్యో. అని వస్తావు. స్వామి రప్పిస్తున్నారు అంతే. ఆయన ఆనందం లేకపోతే మనం ఎలా రాగలం కదా. ఎక్కడో రాజమండ్రి నుంచి సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. అన్ని ఇక్కడ ఊరు ఉండి మనం రాకపోతే ఎలాగా? తెలంగాణ ప్రాంతాల అవును, నుంచి, అవును. కోరుట్ల, అటు కరీంనగర్, అవును. వరంగల్, నిజామాబాద్ అన్ని చోట్ల నుంచి వస్తున్నారు. ఉమ్. నీకు గురు అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి. Thank నీకు you. ఎటువంటి కష్టం కలగకుండా స్వామి ఎప్పుడు నిన్ను కాపాడాలి. రెడ్ టీవీ ప్రేక్షకులు వీక్షిస్తున్న వాళ్ళు అందరికీ కూడా ఆ గురువు అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి. అజ్ఞాన అంధకారాన్ని తొలగించాలి. స్వామి మీద ఏకాగ్రత పెరగాలి. స్వామి మీద విశ్వాసం పెరగాలి. గురువు ఎలా పట్టుకోవాలో ఆ విషయ సూచనలు ఇంకా ఇంకా ముందు ముందు స్వామి తద్వారా ఆయన ప్రేరేపిస్తేనే నేను చెప్పించగలను, నేను చెప్పగలను. అంతే. అలా ఇంకెన్నో అందించాలని చూస్తున్నాం. తప్పకుండా ఇలాగే ఎప్పుడు మన పీఠంలో చాలా చక్కటి వైదిక పరమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో ఇంకా జరగాలి. చాలా వైభవంగా స్వామి కూర్చున్నారంటే ఆయనే జయించుకుంటున్నారు కాబట్టి ఇది ఇలా కొనసాగుతూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీకు గురు పౌర్ణమి శుభాకాంక్షలక.